బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు సరైన సమాధానాలు ఇవ్వాలంటూ కూడా ఇక ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. మీ అందరికీ తెలుసు, కల్వకుంట్ల కవిత నూతనంగా తెలంగాణ రక్షణ సేన అనేటువంటి ఒక పార్టీ పేరును పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాము. ఆ పార్టీని కూడా ఆమె తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి ప్రయత్నం చేసింది. అయితే పేరు మార్పు విషయంలో మరి ఎన్నికల కమిషన్ అనేక మార్లు సూచనలు చేసింది. సో అనేకమైనటువంటి అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత పేరును మార్చుకోవాలని చెప్పింది. అయినా ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు సైతం కొంత షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ముషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో ముషం, ఏం జరిగింది? ఢిల్లీ హైకోర్టు మరి కవితకు ఏం ఆదేశాలు జారీ చేసింది? శ్రీశైలం, మనం గత నెల 23వ తారీఖున ఈసీ కవితకు ఇచ్చినటువంటి నోటీస్ గురించి చూసాము. ఈసీ క్లియర్ గా చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ అనేటువంటి పేరు పైన చాలా వరకు ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి విషయంలో ఆలోచన చేసుకోవాలి. దీనిపైన అభ్యంతరాలు చాలా వచ్చాయన్నటువంటి మాటను కవితకు లేఖ రూపంగా తెలియజేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించి కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత తరఫున టిఆర్ఎస్ పార్టీని సంబంధించినటువంటి న్యాయవాదులు తమ యొక్క వాదనలు అయితే వినిపించారు. తమ యొక్క వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఇది ఇక్కడ తేల్చుకోవాల్సినటువంటి విషయం కాదు, ఇది ఈసీ చెప్పినటువంటి దారిలోనే నడవాల్సినటువంటి అంశం అనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక ఖచ్చితంగా టిఆర్ఎస్ అనేటువంటి పేరు లేకుండా, తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పేరు లేకుండా టిఆర్ఎస్ అనే విధంగా షార్ట్ కట్ ఫామ్ వచ్చేటువంటి ఏ పేర్లను కూడా తీసుకోకూడదు అనేటువంటి అంశాన్ని కూడా స్వయంగా ఈసీ చెప్పినటువంటి దాన్ని ఈ హైకోర్టు కూడా తోసిపుచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక తప్పని పరిస్థితులలో మరి తెలంగాణ ప్రజా జాగృతి అన్నటువంటి పేరు గతంలో మనం కూడా చర్చించుకున్నాము. తెలంగాణ ప్రజా జాగృతి అన్నటువంటి పేరు మీద కవిత రాజకీయాల్లోకి రాబోతుంది. తమ యొక్క పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి డిస్కషన్స్ కూడా మనం చేశాం. ఒకవేళ తెలంగాణ ప్రజా జాగృతి అని పెట్టినట్టు ఏది ఉంటే టీపీజే లేకుంటే టీపీపీ తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో వస్తుంది. కాబట్టి టిఆర్ఎస్ అనేది అందులో ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఏదో ఒక కొత్తగా 3 పేర్లను ఇప్పుడు సమర్పించాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. మరి ఈసీకి ఎలాంటి పేర్లను కవిత సమర్పిస్తుంది, మరి టిఆర్ఎస్ లేకుండా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎలా ముందుకెళ్తుంది, జాగృతి అనేటువంటి పేరును పార్టీలో పెడితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా కవిత సన్నిహితులు వ్యక్తపరుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనేటువంటి పేరు మీద తను మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ సందర్భాలలో, దసరా సందర్భాలలో తిరిగినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక తెలంగాణలో కూడా తెలంగాణ నలుమూలలోకి వెళ్ళి తను జాగృతి పేరు మీద పలు కార్యక్రమాలు చేసినటువంటి అంశం కూడా తెలిసిందే. తెలంగాణ జాగృతి పేరు మీదే తెలంగాణ ఉద్యమంలో కూడా తను పాల్గొన్నటువంటి అంశాన్ని కూడా చాలా మంది గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. మరి తెలంగాణ ప్రజా జాగృతినే తను తీసుకుంటుందా, లేదు అంటే టిఆర్ఎస్ కోసమే మరి ప్రయత్నాలు కొనసాగిస్తుందా అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం మనకైతే కనబడతా ఉంది. ఇక అభ్యంతరాల విషయంలో మాత్రము ఇది ఖచ్చితంగా టిఆర్ఎస్ పేరు మీద వచ్చినటువంటి అభ్యంతరాల విషయంలో మాత్రం ఈసీ క్లియర్ గా ఆ పేరును తీసుకోవద్దు అనేటువంటి అంశాన్ని కూడా కవితకైతే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ విషయంలో కవిత ఇప్పటికీ బాహటంగా బహిరంగంగా ఎక్కడ కూడా స్పందించినప్పటికీ కూడా కవిత సన్నిహితులు చెప్తున్నటువంటి మాటల ప్రకారం అయితే ఇక తెలంగాణ ప్రజా జాగృతే ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. శ్రీశైలం, మరి తెలంగాణ రక్షణ సేన అనేది కొద్ది రోజుల ముచ్చటగానే మనకైతే కనబడతా ఉంది. మరి తెలంగాణ ప్రజా జాగృతి వస్తే తెలంగాణ ప్రజా జాగృతిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కవిత ఎలా మరి పూనుకుంటుంది అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈసీ ఒక షాక్ ఇస్తే ఇప్పుడు హైకోర్టులో న్యాయం దక్కుతుంది, హైకోర్టులో ఎంతో కొంత నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆశతో ఉన్నటువంటి కవితకి ఇది కూడా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. ఆది నుంచి కూడా పార్టీ విషయంలో తనకు ఏదో ఒక ఎదురు దెబ్బలు కలుగుతూ వస్తా ఉన్నాయి. మొత్తం మీద దానికి సంబంధించి కవిత కూడా సరైనటువంటి సమాధానం ఎత్తుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం, రైట్. థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఆది నుంచే కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేనకు అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పార్టీ పేరుకు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలని కవితను కోర్టు ఆదేశించింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు కోసం కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు టీఆర్ఎస్ అనే పేరు లేకుండా పార్టీ పేరు ఉండాలంటూ సూచించింది. అలాగే పార్టీ పేరు విషయంలో కూడా ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలని పరిగణలోకి తీసుకొని దానికి ప్రత్యామ్నాయ పేర్లను కూడా సూచించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక జూన్ 23న లేఖ ఎన్నికల కమిషన్ జారీ చేసింది.
అందులో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయని ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలంటూ కవితను కోరింది. దీనిపై సవాలు చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకున్నట్లే అవుతుందని పేర్కొనడం నిరాకరించింది. సో ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా తెలంగాణ రక్షణ సమితి పేరుతో పాటు తెలంగాణ రక్షణ సేన పేరు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ పేరును పోలి ఉందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈసీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలకు గడువులోగా పూర్తి వివరణ ఇవ్వాలంటూ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ప్రత్యామ్నాయ పేర్లను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాలని సూచించింది. అయితే కవిత తరపు లాయర్లు పార్టీ పేరుపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని కోర్టుకు వినిపించారు. అంతేకాదు ఈ అంశంపై వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించలేదంటూ వాదించారు. తాము అన్ని నిబంధనలను పాటిస్తూ చట్టబద్ధంగానే వ్యవహరించినట్లు ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఇక వాదనల అనంతరం ఢిల్లీ హైకోర్టు ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలని, అలాగే పార్టీ పేరు విషయంలో కూడా ప్రత్యామ్నాయాల్ని పరిశీలించాలంటూ కవితకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సో ఒకసారి ఇక్కడ కల్వకుంట్ల కవిత గతంలో మరి ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమేం పేర్లు రిఫర్ చేసిందో కూడా మనం ఒకసారి తొలివేలు స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని పేర్లను ఆమె ప్రతిపాదించింది. ఇందులో ఏదైనా ఒక పేరు కన్ఫామ్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి. బట్ ఈ నేపథ్యంలో ఇక్కడ చూడండి, ఈ తెలంగాణ ఇక్కడ కనిపిస్తుంది మనకు, తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి పేరుకు మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చింది కల్వకుంట్ల కవిత గతంలో. సో ఈ తెలంగాణ ప్రజా జాగృతి కన్ఫామ్ అవుతుందేమో. సో దీన్ని టీపీజే సో తెలంగాణ ప్రజా జాగృతి అని టీపీజేగా మరి నామకరణం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కొంత చర్చ జరుగుతుంది. మరొకటి సెకండు తెలంగాణ జాగృతి అని చెప్పేసి రెండోది కనిపిస్తుంది. మొదటిది తెలంగాణ ప్రజా జాగృతి, రెండోది తెలంగాణ జాగృతి, 3 తెలంగాణ రక్షణ సేన, 4 తెలంగాణ రాష్ట్ర జాగృతి, 5 తెలంగాణ ప్రజాశక్తి అని ఒక 5 పేర్లు రిఫర్ చేస్తే అందులో ఈ తెలంగాణ ప్రజా జాగృతే మరి పార్టీ పేరుగా మారే అవకాశం ఉందనేటు ఒక చర్చ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా లెటర్ ప్యాడ్లో కూడా తెలంగాణ ప్రజా జాగృతి అనే ఉంది. సో ఈ పేరుతోటే కల్వకుంట్ల కవిత ప్రజల్లోకి వెళ్ళింది. తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలుగా ఆమెను దేశ విదేశాల్లో కూడా గుర్తుపట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో భవిష్యత్తులో తెలంగాణ ప్రజా జాగృతే మరి ఆమె పార్టీ పేరుగా మారుతుందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా మరి ఈ యొక్క కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అభిమానులు, జాగృతి కార్యకర్తలంతా కూడా అక్క మీరు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా మీరు ఏదైతే ఈ యొక్క బతుకమ్మ కావచ్చు, లేకపోతే ఈ దసరా టైంలో జాగృతిని పెట్టుకొని మీరు జనాల్లోకి వచ్చిర్రు. ఉద్యమంలో కీలకంగా మరి జాగృతి అనేటువంటి ఈ యొక్క సంస్థ నుంచి మీరు పనిచేసారు. కాబట్టి ఈ తెలంగాణ జాగృతి అనేటువంటి ప్రజా జాగృతి, తెలంగాణ ప్రజా జాగృతినే పార్టీగా పెడితే బాగుంటుందని మొదటి నుంచి చెప్తున్నారు. కానీ కల్వకుంట్ల కవిత లేదు టీఆర్ఎస్ అనేటువంటిది ఉండాలి, తెలంగాణ అస్తిత్వం కనిపిస్తుంది, తెలంగాణ మరి రాష్ట్ర సేననో రక్షణ సేననో ఇట్లా పెడితే బాగుంటుంది, టీఆర్ఎస్ అనేది ఉండాలి. ఎట్లాగూ మరి వాళ్ళు పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్ అని పెట్టిరు, మనమైనా టీఆర్ఎస్ అనేటువంటి పేరుతోటి ప్రజలకు పోతే ఆదరిస్తారు, ఖచ్చితంగా హక్కును చేర్చుకుంటారు, భవిష్యత్తులో అధికారాన్ని ఇస్తారు అనేటువంటి ఆశతోటి మరి కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజా జాగృతిని పక్కన పెట్టి ఈ టీఆర్ఎస్ అనేటువంటి పేరు కోసం తహతహలాడింది. టీఆర్ఎస్ అనేటువంటి పేరును ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవాలనేటువంటి ఆశపడ్డది. కానీ మరి తాను కోరినది ఒకటైతే జరిగేది ఇంకోటి అన్నట్టుగా కల్వకుంట్ల కవితకు ఎప్పుడైతే టీఆర్ఎస్ అని పేరు పెట్టిందో అప్పటి నుంచి కూడా అన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఆమె ఆది నుంచి నమ్ముకున్న ఈ తెలంగాణ ప్రజా జాగృతే దిక్కయ్యేటటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఆమె వెల్విషర్సు అండ్ కల్వకుంట్ల కవిత అభిమానులు, జాగృతి కార్యకర్తలు కూడా ఈ తెలంగాణ ప్రజా జాగృతి ఉంటేనే బాగుండు, ఈ తెలంగాణ ప్రజా జాగృతి తోటి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలో మరి ప్రజాస్వామ్యంలో కొట్లాడాలి, ఓట్లకు వెళ్ళాలి, పోటీ చేయాలి, గెలవాలి, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి. ఇదంతా కూడా కేవలం తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు మీద, ఆ బ్రాండ్ మీద ప్రజల్లోకి వెళ్ళాలని ఇక ఆమెకు సూచనలు చేస్తూ ఉన్నారట కల్వకుంట్ల కవితకు. సో చూద్దాం, కార్యకర్తలు, అభిమానులు, వెల్విషర్స్ చేసేటువంటి సూచనల మేరకు మరి కవిత మనసు మార్చుకొని ఈ తెలంగాణ ప్రజా జాగృతిని కన్ఫర్మ్ చేసి పార్టీగా అనౌన్స్మెంట్ చేస్తుందా, లేకపోతే లైట్ తీసుకొని ఇంకేదైనా పేరును మరి ఆలోచించబోతుందా అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ అటు హైకోర్టు అటు ఈసీ రెండు కూడా షాక్ ఇచ్చినాయి. హైకోర్టు క్లియర్గా చెప్తుంది, నిర్ణీత గడువులోపు
ఎన్నికల కమిషన్ నోటీసులకు మీరు సరైనటువంటి సమాధానాన్ని బదిలివ్వండి అని చెప్పేసి అయితే హైకోర్టు కల్వకుంట్ల కవితకు చెప్పినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, కవిత టీఆర్ఎస్ ఉంటుందా పోతుందా అనేది.